Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Fatima Velgoti, naturopathy physician. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డాన్ థెరపీ. అయితే అసలు ఈ డాన్ థెరపీ అంటే ఏంటి అంటే మన స్పైనల్ కాలంలో కానీ అంటే మన వెనుక భాగంలో కానీ మిగతా ఏ జాయింట్స్ లో అయినా బోన్స్ ఉంటాయి కదా. సో ఆ బోన్స్ ఎప్పుడైతే తన ప్లేస్ నుంచి పక్కకు జరుగుతుందో ఆ జరిగిన బోన్ని మళ్ళీ దాని కరెక్ట్ ప్లేస్ లో సెట్ చేసే ప్రాసెస్ ఈ డాన్ థెరపీ. అయితే ఈ డాన్ థెరపీకి ఈ నేమ్ ఎలా వచ్చింది అంటే దీన్ని డైటర్ డాన్ అనే అతను ఇంట్రడ్యూస్ చేస్తారు. అందుకే అతని పేరు మీద దీనికి డాన్ థెరపీ అనే నేమ్ అనేది వచ్చింది. అయితే ఈ డాన్ థెరపీని డాన్ ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అంటే అయితే ఒకసారి ఈ డాన్ తన మిల్లో వర్క్ చేస్తూ ఉండగా ఒక హెవీ లాగ్ ని లిఫ్ట్ చేస్తారు. సో ఆ లిఫ్ట్ చేసేటప్పుడు తనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో తన బ్యాక్ పెయిన్ తన ఊర్లో ఉండే ఒక ఫార్మర్ కొన్ని ఫాస్ట్ మూవ్మెంట్స్ చేసి తన బ్యాక్ పెయిన్ ని తగ్గించారు. సో ఈ డాన్ అనే అతను ఫార్మర్ అడుగుతారు నాకు కూడా ఈ టెక్నిక్స్ నేర్పించండి అని. కానీ ఆ ఫార్మర్ నేర్పించక ముందే చనిపోతారు. సో ఈ డాన్ టెక్నిక్స్ అనేది డాన్ ఓన్గా నేర్చుకున్న టెక్నిక్స్ అనమాట. అయితే ఈ డాన్ యొక్క మొదటి పేషెంట్ ఎవరు అంటే తన వైఫే. తన వైఫ్ ఫ్రీక్వెంట్ గా హెడ్ ఏక్స్ వస్తూ ఉండేవి. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు అంటే తన నెక్ భాగంలో కొన్ని బోన్స్ కి ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో సర్జరీ చేసి ఆ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ ని కట్ చేయాలని చెప్తారు. కానీ తన వైఫ్ ఆ సర్జరీకి ఒప్పుకోదు. సో అందుకే డాన్ తన నెక్ ని ఒకసారి ఎగ్జామిన్ చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో ట్రీట్మెంట్ చేసిన తర్వాత తన వైఫ్ యొక్క హెడ్ ఏక్స్ తగ్గిపోయాయి. సో అప్పటి నుంచి తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉండేవాళ్ళు డాన్. సో కొన్ని ఇయర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత డాన్ కి ఏమర్థమైందంటే మన స్పైనల్ కార్డ్ లో ఎప్పుడైతే వర్టిబ్రల్స్ అనేవి మిస్ అలైన్మెంట్ అవుతాయో ఆ వర్టిబ్రా నుంచి వచ్చే నర్వ్ అనేది మన బాడీలో ఏదో ఒక ఆర్గాన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వర్టిబ్రా అనేది మిస్అలైన్మెంట్ అవుతుందో దానికి అటాచ్ అయిన నర్వ్ అనేది కంప్రెస్ అయ్యి అక్కడ ఉండే ఆర్గాన్ ఫంక్షన్ అనేది దెబ్బతీస్తూ ఉంటుంది అని అర్థమైంది. సో ఎప్పుడైతే మనం ఆ మిస్అలైన్మెంట్ అయిన వర్టిబ్రాని సెట్ చేస్తామో ఈ నర్వ్స్ కూడా రిలాక్స్ అయ్యి ఆర్గాన్ యొక్క ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని డిస్కవర్ చేస్తారు. సో ఈ డాన్ మెథడ్ అనేది మేజర్ గా దేన్ని బేస్ చేసుకొని ఉంటుందంటే ఫిజిక్స్ ని, అనాటమీని, అలాగే టీసీఎంని అంటే ట్రెడిషనల్ చైనీస్ మెథడ్ ని బేస్ చేసుకొని ఈ డాన్ మెథడ్ అనేది ఉంటుంది. సో ఈ డాన్ మెథడ్ లో మేజర్ గా 3 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే మొదటిది కాజ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం కి కాజ్ ఏంటి అంటే ఎక్కడ బోన్ మిస్అలైన్మెంట్ వల్ల ఈ డ్యామేజ్ వచ్చింది అనేది పేషెంట్ కి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్ ఏంటంటే సేఫ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. అలాగే థర్డ్ ఏంటంటే సెల్ఫ్ హీల్ ఎక్సర్సైజ్ అనేది చెప్తూ ఉంటాం. అంటే ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనేది పేషెంట్ కి నేర్పిస్తూ ఉంటారు. సో ఈ డాన్ మెథడ్ లో ఏం చేస్తాము అంటే ఒక ప్రెషర్ అనేది అప్లై చేస్తాం. అంటే ప్రెషర్ అప్లై చేసి మిస్అలైన్మెంట్ అయిన బోన్స్ ని సెట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ప్రెషర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి అక్కడ హీలింగ్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అలాగే జాయింట్స్ లో ఎప్పుడైతే ప్రెషర్ అప్లై చేస్తామో అక్కడ సైనోవియల్ మెంబ్రేన్ అలాగే కార్టిలేజ్ మ్యాట్రిక్స్ అనేది ఎక్స్చేంజ్ అయ్యి సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా ఇంక్రీజ్ అయ్యేలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మిస్అలైన్మెంట్ అయిన వర్టిబ్రాని సెట్ చేస్తామో దానికి కూడా నర్వ్ అనేది రిలాక్స్ అయ్యి ఆర్గన్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన బాడీలో మేజర్ గా ఏ ఏరియాస్ లో మిస్ అలైన్మెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి అంటే వెన్నెముక భాగంలో చూసుకున్నట్టయితే C1 C2 దగ్గర, T7 దగ్గర, T12 దగ్గర, అలాగే L4 L5 రీజియన్ లో, S1 S2 రీజియన్ లో అవుతూ ఉంటాయి. అలాగే హిప్ జాయింట్ దగ్గర, పటిల్లా రీజియన్ దగ్గర, అలాగే క్యాల్కేరియం బోన్ కూడా ఎక్కువగా మిస్అలైన్మెంట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ డాన్ థెరపీ అనేది మేజర్ గా ఎటువంటి కండిషన్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటుందంటే స్కోలియాసిస్ కి, బ్యాక్ పెయిన్స్ కి, సయాటికా, నెక్ పెయిన్స్, హెడ్ ఏక్స్, అలాగే ఎటువంటి జాయింట్ ప్రాబ్లమ్స్ కైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కైనా ఈ డాన్ థెరపీ అనేది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే ఎటువంటి కండిషన్ వాళ్ళు ఈ డాన్ థెరపీ తీసుకోకూడదు అంటే ఇమ్మొబిలైజ్ పేషెంట్స్ అంటే ఎవరైతే నడవలేకుంటారో అంటే ఎవరైతే మూవ్ అవ్వలేకుంటారో వాళ్ళు ఈ డాన్ థెరపీని తీసుకోకూడదు. అలాగే ప్రొలాప్సిక్ డిస్క్ ఎవరికైతే సివియర్ ప్రొలాప్సిక్ డిస్క్ ఉంటుందో అంటే బోన్స్ అనేది బ్రేక్ అవుతాయో అటువంటి వాళ్ళు కూడా ఈ డాన్ థెరపీని తీసుకోకూడదు. అలాగే ఎవరికైతే వెన్నెముక భాగంలో క్యాన్సర్ అనేది ఉంటుందో అటువంటి వాళ్ళు కూడా ఈ డాన్ థెరపీని తీసుకోకూడదు. అలాగే యాక్సిడెంట్ అయిన వెంటనే కూడా ఈ డాన్ థెరపీని తీసుకోకూడదు. అలాగే ఎవరికైతే ఆస్టియోపోరోసిస్ ఉంటాయో వాళ్ళు కూడా ఈ డాన్ థెరపీని అవాయిడ్ చేయడం మంచిది.
సో ఇలా ఈ డాన్ థెరపీ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఈ డాన్ థెరపీ తీసుకోవాలి అనుకుంటే మా క్లినిక్ అయినా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయకి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.